మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలాగున్నారండి? మన యొక్క కుటుంబంలో మన యొక్క కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, లేకపోతే మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, దేవుని యొక్క గ్రహింపు మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క విషయాల పట్ల గ్రహింపు కలిగి ఉన్నామా? రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపము, పాపపు ఒప్పుకోలు అనే ఈ విషయాల పట్ల గ్రహింపు కలిగి ఉన్నామా? లేకపోతే సాధారణంగా అందరితో పాటు ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అనే విధంగా ఉంటున్నామా? ఎందుకు అంటే గ్రహింపు కలిగి ఉండడము చాలా మంచిది. గ్రహింపు లేకపోతే చాలా నష్టపోతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి రాజుగా, ఇశ్రాయేల్ ప్రజల మీద మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును అభిషేకించాడు. అభిషేకించబడిన సౌలు ఎంతగానో దేవుని యొక్క గ్రహింపు కలిగి ఆయన మాట వినాల్సింది పోయి ఆ గ్రహింపు లేకుండా తన చిత్తానుసారంగా తన యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడికి బాధలేసింది, కోపం వచ్చింది. దేవుడు ఆ యొక్క సౌలుని పక్కన పెట్టి దావీదును రాజు చేశాడు. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క యూదా ఇస్కరియోతు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పటికీ, ప్రతిరోజు దేవునితో నడుస్తూ ఉన్నప్పటికీ గ్రహింపు లేకుండా ఉన్నాడు. అందుకే యేసు ప్రభువుని సిలువకు అప్పగించేశాడు. గ్రహింపు లేకపోవడం వల్ల మనము సిలువకు శత్రువులుగా మారుతాం. కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళే చాలా ప్రమాదాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహింపు ఎలా వస్తుంది? ఇలాంటి గ్రహింపుకి మనము ఏం చేయాలి అని చూస్తే ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11-12 వచనాలు గమనించినట్లయితే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే. ఆయన గ్రహింప చేయగల దేవుడు కూడా. ఎలాంటి గ్రహింపు తీసుకొస్తాడంటే అసలు ఈ సృష్టిని చేసింది ఎవరు, మానవుల కోసం తన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఎవరు, తను పోషిస్తుంది ఎవరు, నడిపిస్తుంది ఎవరు అనే యొక్క గ్రహింపు కలగచేసేది ఆయనే. మనము ఆయనతో సహవాసం లేకపోతే ఈ గ్రహింపు మనకు రాదు. ఈ గ్రహింపు లేకపోవడం వల్ల మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నా సొంత శక్తి చేత, నా సొంత జ్ఞానం చేత నేను జీవిస్తున్నాను, ఈ విధంగా నేను సంపాదించగలుగుతున్నాను, ఈ విధంగా అని చెప్పి మానవుడు ఎలా ఉండిపోతాడంటే తన యొక్క చిత్తానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాడు. చాలాసార్లు సిలువకు శత్రువులుగా మారిపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే గ్రహింపు లేకపోవడం వల్లే. ఈరోజు ఈ గ్రహింపు మనం కలిగి ఉందాం. ఎలాంటి గ్రహింపు అంటే, యేసయ్య, నా జీవితము నీ చిత్తానుసారంగా ఎలాగా ఉంది, నేను ఎందుకు సృష్టించబడ్డాను, నీ చిత్తం ఏంటి నా పట్ల, నేను ఏ విధంగా ఉన్నాను, నేను నిజంగా రక్షించబడ్డానా, లేకపోతే నాలో మారు మనస్సు నిజంగా ఉందా, పశ్చాత్తాపం కలిగి ఉన్నానా, నిజమైన మారు మనస్సు పశ్చాత్తాపము నాలో ఉన్నాయా అని చెప్పి కనుక నువ్వు గ్రహిస్తే నీ యొక్క చర్యలు, నీ పనులు, నీ మాటలు, నువ్వు చేసే ప్రతి ఉద్దేశము మారిపోతాయి, దేవునికి అనుకూలంగా ఉంటాయి. దేవుడు తన చిత్తానుసారంగా నేను నడిపిస్తాడు. దేవునికి ఇష్టమైన మార్గం ఏంటంటే నీతిగా, యథార్థంగా ప్రవర్తించడమే. ఎవరైతే గ్రహింపు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క సత్యంలోనికి, ఈ మార్గంలోనికి రాగలరు. కాబట్టి గ్రహించుకుందాం. గ్రహింపు లేకపోతే దేవుని అడుగుదాం, అలాంటి గ్రహింపు నాకు దయచేయమని. ఇటువంటి కృప దేవుడు మనందరూ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.